వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వడానికి అధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే వారంలో ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలుత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేశారు అధికారులు. ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్ల ఏర్పాటు ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతోంది. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, రాష్ట్రంలో కూడా గతంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో ప్రత్యేక అధికారుల పాలనలో ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే గతంలో కూడా సంవత్సరం క్రితమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్వహించలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పూర్తి స్థాయిలో ఆదేశాలు కూడా జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ అధికారులతో కూడా వరుస సమీక్షలు నిర్వహిస్తారని చెప్పవచ్చు. వచ్చే వారంలో ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. అయితే పూర్తి స్థాయి తొలుత పంచాయతీ ఎన్నికలని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రక్రియలో వేగవంతం చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను, అదేవిధంగా పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా వారికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్రత్యేక అధికారుల పరిపాలనలో ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో వెళ్ళడానికి కాస్త అడ్డంకి ఏర్పడినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎన్నికలకు కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ మేరకు కూడా వచ్చే వారంలో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా మనకు ఈ ఓటర్ల జాబితా అంశం, అంటే గతంలో ఇచ్చినటువంటి ఓటర్ల జాబితానే ఉంది కాబట్టి ఓటర్ల జాబితా లేటెస్ట్ గా సిద్ధం చేసుకోవడం, అదేవిధంగా పోలింగ్ బూత్లకు సంబంధించి, ఎందుకంటే తొలుత ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. కాబట్టి ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పేసి కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ ఎన్నికలు ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి వచ్చే ఎన్నికలపైన 2029 ఎన్నికలపైన కూడా ఈ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అన్ని గ్రామాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు విన్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఇప్పుడు టీడీపీ కూటమి అక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడటువంటి లీడర్లను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వచ్చే ఎన్నికలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారుతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇరు క్యాడర్ ను అప్రమత్తం చేసుకుంటూ మరోపక్క అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మొదట వచ్చే నెలలో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా, అంటే అధికారులు ఈ అంశాలన్నింటినీ కూడా అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్తే కనుక ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. ఏంటి, అదే విధంగా ఉండబోతుందంటారు ప్రధానంగా? మురళి, ఖచ్చితంగా కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో కూడా ఏ పార్టీకి వాస్తవానికి పార్టీలకు సంబంధం ఉండదు. అయినప్పటికీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఎన్నికల కింద కూడా దీన్ని చూస్తున్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఆ మెజార్టీతో వచ్చిన కూటమికి ఇప్పుడు ఎలాంటి స్పందన ఉంది అంటే 2 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నా లేదా పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికలు మనకు తెలుస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో గ్రామీణ ఓటర్లనే చాలా కీలకంగా మనం చూడాలి. అక్కడ గెలుపుల ఓటముల పైనే ప్రధానంగా కూడా 2029 ఎన్నికలు కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కరెక్ట్ గా అమలు అవుతున్నా, ప్రజలు ఏ ఇబ్బందులకు గురి కాకుండా ఉన్నామని భావిస్తేనే మరొకసారి ఈ ఎన్నికల్లో కూడా వారికి పట్టంగా 2 అవకాశం ఉంది. ఒకవేళ వ్యతిరేకత వస్తే మాత్రం పూర్తిస్థాయి గ్రామ స్థాయి నుంచి మనం అది వ్యతిరేకత వచ్చిందనే భావించాలి. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత పరిపాలన తర్వాత కూడా ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎన్నికలు చాలా పటిష్టంగా తీసుకుంది టీడీపీ కూటమి ప్రభుత్వం. పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా
ఏదైతే ఎక్కువ శాతం కూటమిని గెలవాలా అని చెప్పేసి అంటే కూటమి మద్దతు అభ్యర్థులు గెలిపించుకోవడానికి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఇతర లీడర్లకు కావచ్చు, గ్రామ స్థాయి నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రెండు ప్రధాన పార్టీలు, ఇటు వైసీపీ కావచ్చు, ఇక్కడ కూటమి కావచ్చు, వీరిద్దరి మధ్యనే గట్టి పోటు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో గట్టిగా, పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా తమ మద్దతుదారులను నిలబెట్టుకుని అక్కడ కూడా వారి ఇదే నిలుపుకోవాలని చెప్పేసి కూడా వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను పబ్లిక్ లో తీసుకెళ్లి వైసీపీ కూడా ఎన్నికల్లో విజయం సాధించేందుకు కూడా మరొక వైపు వారు కూడా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలుగానే భావించాలి. ఎందుకంటే గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలే రేపొద్దున రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయి, ఆ పార్టీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా కూడా ఖచ్చితంగా పార్టీలకు సంబంధం లేకుండా, టికెట్లకు సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతాయి. కాకపోతే పార్టీలకు అనుబంధంగా ఉండే లీడర్లు వాళ్ళు మాత్రమే సర్పంచులుగా నిలబడము, లేకపోతే ఇతర నిలబడతారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీల మధ్య పోటీగానే మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో తన మార్కులు నిలబెట్టుకోవాలా, కూటమి ప్రభుత్వం బేస్ గా చాలా చక్కగా పనిచేస్తుందని నిలబెట్టుకోవాలనే ఇదితో కూడా పూర్తి కూటమి ప్రభుత్వం పావులు కదుపుకుంటుంది. మరొక వైసీపీ కూడా ఖచ్చితంగా మేము కూడా ఉన్నామని నిరూపించుకుంది కూడా వారు కూడా పోటాపోటీగా ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత కొద్ది రోజుల నుంచి నోటిఫికేషన్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కూడా ఎందుకో తాత్సారం చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. నేపథ్యంలో కూడా వారికి పదవీ కాలం ముగించిన నేపథ్యంలోని ప్రత్యేక అధికారుల పరిపాలనలో కూడా ఇప్పుడు మనం ఉందనే చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వచ్చినటువంటి ఒత్తిడి నేపథ్యంలో కూడా, ఎందుకంటే కేంద్రం నుంచి కూడా గ్రాంట్స్ రావాల్సి ఉంటది. ఈ పంచాయతీ ఎన్నికలు జరిగిపోతే కూడా నిధులు కూడా వెనక్కి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాబట్టి వచ్చే నెలలో పూర్తిసారి నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పుటేని దీనికి ఆదేశాలు జారీ చేస్తారు. పూర్తి స్థాయిలో ఈ ఓటర్ల జాబితా, అదేవిధంగా పోలింగ్ బూత్లకు సంబంధించిన ఏర్పాట్లపైన కూడా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖ అధికారులు నిమగ్నమయ్యారనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక పంచాయతీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలకు సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే వారంలో ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. తొలుత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను అధికారులైతే వేగవంతం చేశారు. ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్ల ఏర్పాటు ప్రక్రియపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.